మొదటగా ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను. ఈ కేసులో మనీ లాండరింగ్ అని కూడా ఛార్జెస్ పెట్టినారు. రాజీవ్ గాంధీ ఎక్కడ కూడా సోనియా గాంధీ గారి అకౌంట్లో కానీ, రాహుల్ గాంధీ గారి అకౌంట్లో కానీ, శామ్ పిట్రోడ్ అకౌంట్లో కానీ, దూబే గారి అకౌంట్లో కానీ ఒక్క నయా పైసా కూడా వాళ్ళ అకౌంట్లోకి పోలేదు. నేషనల్ అసెట్స్ కానీ వాళ్ళ అకౌంట్ నుంచి పైసలు కానీ ఈ సోకాల్డ్ వీళ్ళు అలిగేషన్ చేస్తున్నట్టుగా మా నాయకుల అకౌంట్లోకి వెళ్ళలేదు. నరేంద్ర మోదీ గారు మొన్నటిసారి అప్కి బార్ 400 పార్ అని చెప్పి నినాదంతో ఎలక్షన్స్కి వెళ్ళిన 2019 బొటాబొటిన మెజార్టీ రాకుండా ఇటు తెలుగుదేశం అటు నితీష్ తోటి వాళ్ళ మెజార్టీ జేడీయూ తోటి కలిసి ఏర్పాటు చేసినట్టు. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపైన పోరాడుతూ దేశంలో ఉన్న కులగణన ద్వారా 90% జనాభాకి ఈ దేశ వనరులు చెందాలి, నీరవ్ మోదీ, చోక్సీకో లేక విజయ్ మాల్యా లాంటి బీజేపీ తొత్తులకి లేక అంబానీ అదానీ అకౌంట్కి పోకూడదు అని నినాదంతో వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారికి వణుకుడు. తిరిగి రేపు అధికారానికి వచ్చే అవకాశం కనబడట్లేదు కాబట్టి సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన నేషనల్ కేసు పెట్టి చేస్తా ఉన్నారు. ఇది పొలిటికల్ వెండట. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒక లెగసీ అంటే దేశానికి కొరకై, దేశం కొరకై, స్వతంత్రం కొరకై, ఈ దేశ నిర్మాణానికి కొరకై ప్రాణాలు అర్పించిన నాయకుల యొక్క చరిత్ర, వారి వారసత్వం. ఆ వారసత్వాన్ని పుచ్చుకున్న రాహుల్ గాంధీ గారు ఈ కేసులో తోటి భయపడ్డాడు. ఎండనక వాననక 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసినాక మొన్న ప్రభుత్వం అంచుమించి ఏర్పడే స్థానికి వచ్చినప్పుడు తిరిగి వాళ్ళ జనగణనతోటి సామాజిక న్యాయంతో దేశ భవిష్యత్తు బాగుంటుందని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కుట్రపూరితంగా మా నాయకుల పైన, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి పైన విచారణ న్యాయపరంగా నువ్వు కేసులు పెడితే దానికి ఇది పూర్తిగా కుట్రపూరితంగా తమకున్న అధికారాన్ని అనుభవ చేసుకుని ఈడీ, సిబిఐ తోటి విచారణ జరిపిస్తారు. పిఎం మనీ లాండరింగ్ కేసు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మనీ లాండరింగ్ ఎక్కడుంది సోర్స్? ఇది విచారణ ఎట్లా ఎదుర్కొంటుంది? విచారణ కోర్టు జరుగుతుంది. ప్రజా కోర్టులో ముందు ఈ బీజేపీ, నరేంద్ర మోదీ గారి యొక్క కుట్రపూరిత రాజకీయాలని ప్రజా కోర్టులు ప్రజలకు చెల్లించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల పార్టీ. ఆ పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేస్తారు. భయపడు ధర్నాల కొరకు అసంబద్ధం. అది ఎక్కడన్నా అకౌంట్స్ చూసుకోండి. అక్కడ 2000 కోట్లది 100 సంవత్సరాల క్రితం నేషనల్ హెరాల్డ్కి వచ్చిన ఆస్తులని ప్రస్తుత విలువలు గట్టి ఏదో కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిందన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒక కంపెనీ రీఆర్గనైజేషన్ కింద ఇది చేయొచ్చు. కంపెనీ రీఆర్గనైజ్ చేసినప్పుడు స్టాక్స్ కంపెనీలో స్టాక్స్ అలొకేషన్ 50% స్టాక్ హోల్డ్ చేసినప్పుడు ఆ 50% అసెట్ నా అకౌంట్కి వచ్చినట్టు కాదు. ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి అకౌంట్లో కానీ, శామ్ పిట్రోడ్ అకౌంట్లో కానీ ఒక్క నయా పైసా వాళ్ళ అకౌంట్లోకి ఎక్కడ కూడా ట్రాక్ లేదు. సో కేసు ఎక్కడ నిలబడదు. కేసు కొట్టివేయబడుతుంది. న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది. న్యాయపరంగా పోరాటం చేస్తాం. కానీ ప్రజా కోర్టులో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ధర్నాలు చేస్తాం.